హాయ్ ఫ్రెండ్స్, మీ లైఫ్ చాలా బోరింగ్గా అనిపిస్తోందా? నిరాశతో బాధపడుతున్నారా? శారీరక మానసిక ఉత్సాహం లేక సతమతమవుతున్నారా? అయితే వాటన్నిటినీ అధిగమించే ఒక మార్గం ఉంది. అది కేవలం 21 రోజుల్లో. నమ్మట్లేదు కదా? కానీ ఈ వీడియోలో చెప్పే విషయాలు శ్రద్ధగా వింటే మీకే నమ్మకం కుదురుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన పెద్దలు మనకిచ్చిన ఒక అద్భుతమైన హెల్త్ సీక్రెట్ ఉంది. అదే ప్రాణాయామం. ఇది ఏదో ఊరికే గాలి పీల్చి వదిలేయడం కాదు. మనలో పడుకున్నట్లున్న లైఫ్ పవర్ని, అంటే ప్రాణశక్తిని తట్టి లేపి దానిని పునరుద్ధరించే ఒక సూపర్ టెక్నిక్ ఇది. ప్రాణాయామం చేస్తే మీ శరీరం, మనసు, మీలో ఉన్న అసలు సత్తా అన్నీ కూడా సూపర్ ఛార్జ్ అయి ఒక కొత్త ఉత్సాహంతో దూసుకెళ్తాయి. మరి జస్ట్ 3 వారాలు మనసు పెట్టి పట్టుదలగా ప్రాణాయామం సాధన చేస్తే మీ లైఫ్ ఎలా మారిపోతుందో సైంటిఫిక్గా క్రిస్టల్ క్లియర్గా ఇప్పుడు చూద్దాం. మనం రోజు ఊపిరి తీసుకుంటాం కదా, దాని గురించి మనం పెద్దగా ఆలోచించాం. అది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. మనం నిద్రపోతున్నా, పని చేస్తున్నా శ్వాస ఆగుతుందా? ఆగదు. దానికి అదే వస్తూ పోతూ ఉంటుంది. ప్రాణాయామం ఏం చేస్తుందంటే దానంతటా అదే జరిగే శ్వాసను మన చేతుల్లోకి తెస్తుంది. అంటే కాసేపు నెమ్మదిగా ఊపిరి పీల్చుకో అని మనమే మన శ్వాసకు చెప్పచ్చు. ఇప్పుడు కాస్త లోతుగా తీసుకో అని మనమే దాన్ని నడిపించవచ్చు. ఇప్పటిదాకా మన ప్రమేయం లేకుండా జరిగిన దాన్ని ఇప్పుడు మన ప్రమేయంతో మనకు నచ్చినట్టుగా నియంత్రించుకోవడమే ప్రాణాయామం చేసే మొదటి పని. ఈ రోజుల్లో పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా ఇదే మాట చెప్తున్నారు. మన శ్వాసను మనం అదుపులో పెట్టుకోవడం అనేది మన జీవితంలో ఒక అద్భుతమైన మార్పుకు కారణం అవుతుందని ఘంటాపథంగా చెప్తున్నారు. వాళ్ళు దీన్నే కంట్రోల్ బ్రీతింగ్ అంటారు. అంటే మన శ్వాసను మన అధీనంలోకి తెచ్చుకుంటే మన ఆరోగ్యం, మన ప్రశాంతత అన్నీ మన చేతిలోకి వస్తాయని అర్థం. 21 రోజుల్లో టెన్షన్కు టాటా. ఇది మ్యాజిక్ కాదు, సైన్స్. ఈ రోజుల్లో టెన్షన్, యాంగ్జైటీ, డిప్రెషన్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. స్కూల్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీని బాధితులే. కానీ ఒక గుడ్ న్యూస్, గట్టిగా 21 రోజులు ప్రాణాయామం చేస్తే చాలు. వీటికి చాలా వరకు బాయ్ బాయ్ చెప్పచ్చు. ఇది ఊరికే చెప్పడం కాదు, సైంటిఫిక్ రీసెర్చ్ ప్రూవ్ చేసింది. ఉదాహరణకు భ్రమరి ప్రాణాయామం. తుమ్మెదలా సౌండ్ చేస్తూ చేసేది. మీకు తెలుసా? అది చేసేటప్పుడు మన తలలో వచ్చే వైబ్రేషన్స్ ఒక ముఖ్యమైన పని చేస్తాయి. అవి మన బ్రెయిన్లోని సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, అంటే మనల్ని టెన్షన్ పెట్టే సిస్టమ్ని ఆఫ్ చేస్తాయి. ఈ టెన్షన్ పెట్టే సిస్టమ్ ఎప్పుడు ఆన్ అవుతుందంటే మనకు ఏదైనా భయం వేసినప్పుడు, కోపం వచ్చినప్పుడు, టెన్షన్ పడినప్పుడు, లేదా ఏదైనా ప్రమాదం నుంచి తప్పించుకోవాలని మన శరీరం సిద్ధమైనప్పుడు. అప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, కంగారుగా ఉండటం ఇవన్నీ జరుగుతాయి. ఇది మనల్ని అలర్ట్ చేసే స్విచ్ అన్నమాట. అదే సమయంలో భ్రమరి ప్రాణాయామం చేసేటప్పుడు వచ్చే అవే వైబ్రేషన్స్ మనలోని మరో కీలకమైన సిస్టమ్ అయిన పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, అంటే మనల్ని కూల్ చేసే, శాంతపరిచే సిస్టమ్ని ఆన్ చేస్తాయి. ఈ కూల్ చేసే సిస్టమ్ ఆన్ అయితే మనం ప్రశాంతంగా, హాయిగా, కూల్గా ఉంటాం. అంతా బాగానే ఉంది అని మన శరీరం రిలాక్స్ అవుతుంది. నిద్ర బాగా పట్టడానికి, తిన్నది సరిగా అరగడానికి ఇది చాలా ముఖ్యం. ఇది మనల్ని శాంతపరిచే స్విచ్. కాబట్టి భ్రమరి ప్రాణాయామం ఒకేసారి టెన్షన్ తగ్గించి ప్రశాంతతను పెంచుతుందన్నమాట. నాడీ శోధన ప్రాణాయామం అని ఇంకొకటి ఉంది. పేరు వినగానే కంగారు పడద్దు. దీని అర్థం చాలా సింపుల్. నాడీ అంటే మన శరీరంలో శక్తి ప్రవహించే దారులు. శోధన అంటే వాటిని శుభ్రం చేయడం లేదా సరిచేయడం. ఇది ఎలా చేస్తారంటే ఒక ముక్కు రంధ్రం మూసి ఇంకో ముక్కు రంధ్రంతో నెమ్మదిగా గాలి పీల్చుకుని మళ్ళీ పీల్చిన రంధ్రం మూసి మొదటి రంధ్రంతో గాలి వదులుతారు. ఇలా మార్చి మార్చి చేస్తారు. ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుందో చూద్దాం. మన ఒంట్లో నరాల వ్యవస్థ అని ఒకటి ఉంటుంది కదా, అది మన ఆలోచనల్ని, భావాల్ని, శరీర కదలికల్ని అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. ఒక్కోసారి ఈ నరాల వ్యవస్థ అటు ఇటు అవుతుంది, అంటే బ్యాలెన్స్ తప్పుతుంది. ఒకవైపు ఎక్కువ యాక్టివ్గా ఉండటం, మరోవైపు తక్కువగా ఉండటం జరుగుతుంది. దీనివల్ల మనసు గజిబిజిగా, కంగారుగా, చికాకుగా ఉంటుంది. ఈ నాడీ శోధన ప్రాణాయామం ఏం చేస్తుందంటే మన నరాల వ్యవస్థను సరిగ్గా బ్యాలెన్స్ చేస్తుంది. త్రాసులో 2 వైపులా సమానంగా బరువులు పెడితే ఎలా నిలకడగా ఉంటుందో అలా మన నరాల వ్యవస్థను ఇది స్థిరంగా ఉంచుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మన మనసు అద్దంలాగా, నిశ్చలంగా, ప్రశాంతంగా తయారవుతుంది. కదిలిన నీటిలో ప్రతిబింబం సరిగా కనిపించదు, కానీ నిశ్చలమైన నీటిలో అద్దంలా స్పష్టంగా కనిపిస్తుంది కదా. అలా మన మనసు కూడా ఎలాంటి ఆందోళనలు, కలతలు లేకుండా కామ్గా అవుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఏదో తాత్కాలికంగా కాసేపు హాయిగా అనిపించి మాయమైపోయే ఉపశమనం కాదు. ఇది మీ మనసుని లోపల నుంచి స్ట్రాంగ్గా, స్టేబుల్గా మార్చే ఒక అద్భుతమైన ప్రక్రియ. అంటే పైపైన పూతలా కాకుండా పునాది నుంచి మీ మైండ్ని దృఢంగా తయారు చేస్తుంది.
నిద్రలేమికి కూడా బెస్ట్ సొల్యూషన్. చాలా మందికి రాత్రిపూట నిద్ర సరిగా పట్టదు, అటు ఇటు దొర్లుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ప్రాణాయామం ఒక మంచి మందులా పనిచేస్తుంది. అలా ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు మన ఒంట్లో కార్టిసాల్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఈ కార్టిసాల్ని మనం టెన్షన్ పెట్టే హార్మోన్ అనుకోవచ్చు. మనం ఎప్పుడైతే టెన్షన్గా కంగారుగా ఉంటామో అప్పుడు ఈ కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రాణాయామం చేయడం వల్ల ఈ కార్టిసాల్ లెవెల్స్ తగ్గుతాయి. టెన్షన్ తగ్గితే ఆటోమేటిక్గా నిద్ర బాగా పడుతుంది కదా. అంతేకాదు, మన ఒంట్లోనే సహజంగా నిద్రను తెప్పించే ఒక హార్మోన్ ఉంటుంది. దాని పేరు మెలటోనిన్. ప్రాణాయామం చేయడం వల్ల ఈ మెలటోనిన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అంటే ఒక పక్క టెన్షన్ తగ్గించే పని జరుగుతుంది, మరో పక్క నిద్ర తెప్పించే హార్మోన్ కూడా పెరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, కొందరికి కురగ సమస్య ఉంటుంది. డాక్టర్లు దీన్ని స్లీప్ అప్నియా అంటారు. అలాంటి వాళ్ళకి ఉజ్జయి ప్రాణాయామం, గొంతు దగ్గర చిన్న శబ్దం చేస్తూ చేసేది లాంటివి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇవి మన శ్వాస నాళాలని శుభ్రంగా ఫ్రీగా ఉంచుతాయి. దానివల్ల గాలి తేలికగా లోపలికి వెళ్ళి వస్తుంది, గురక తగ్గుతుంది, నిద్ర నాణ్యత కూడా అద్భుతంగా పెరుగుతుంది. పెరిగే ఏకాగ్రత. మీరు ఎప్పుడైనా మీ ఊపిరి మీద మనసు పెట్టారా? అంటే గాలి ఎలా లోపలికి వెళ్తోంది, ఎలా బయటకు వస్తోందని గమనించారా? అలా మీ శ్వాస మీద దృష్టి పెట్టినప్పుడు మీ మనసు ఆటోమేటిక్గా గతం గురించి ఆలోచించడం, భవిష్యత్తు గురించి కంగారు పడటం మానేసి ప్రెజెంట్ మూమెంట్ అంటే ఇప్పుడు జరుగుతున్న దాని మీదకి వస్తుంది. మీరు చదువుకుంటుంటే చదువు మీదే, పని చేస్తుంటే పని మీదే పూర్తి దృష్టి ఉంటుంది. దీనివల్ల మీ ఏకాగ్రత అమాంతం పెరిగిపోతుంది. ఎమోషన్స్ కంట్రోల్ అవ్వడం. మన ఒంట్లో అటానమిక్ నర్వస్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. పేరు కొంచెం కష్టంగా ఉన్నా దీని పని చాలా సింపుల్. మన ప్రమేయం లేకుండా మన బాడీలో కొన్ని పనులు అవే జరిగిపోతాయి కదా. ఉదాహరణకు గుండె కొట్టుకోవడం, మనం తిన్నది అరగడం, వీటిని మనం కావాలని ఆపలేము, మొదలు పెట్టలేము. అవన్నీ ఈ సిస్టమ్ కంట్రోల్లోనే ఉంటాయి. ప్రాణాయామం ఈ అటానమిక్ నర్వస్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేస్తుంది. అంటే దాన్ని సరిగ్గా సమతుల్యంగా పనిచేసేలా చూస్తుంది. ఈ సిస్టమ్ బ్యాలెన్స్డ్గా ఉంటే మనం చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడం, కోపం తెచ్చుకోం, లేదా ఓవర్గా రియాక్ట్ అవ్వం, ప్రశాంతంగా ఉంటాం. సహజమైన ఆనందం. మీలోనే ఉంది హ్యాపీనెస్ ట్రెజర్. ప్రాణాయామం మిమ్మల్ని ఎప్పుడూ హ్యాపీగా, పాజిటివ్గా ఉంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఎలా అంటారా? ఇది మన బాడీలో ఫీల్ గుడ్ కెమికల్స్ అయిన ఎండార్ఫిన్లు, సెరోటోనిన్లను న్యాచురల్గా రిలీజ్ చేస్తుంది. దీనివల్ల మీ మూడ్ ఇన్స్టెంట్గా బూస్ట్ అవుతుంది. లైఫ్ చాలా బాగుంది, అన్నీ పాజిటివ్గా ఉన్నాయన్న ఫీలింగ్ వస్తుంది. సరే, ఇప్పుడు మన ఊపిరితిత్తుల ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. మీరు కొన్ని వారాల పాటు రోజు క్రమం తప్పకుండా మనసు పెట్టి ప్రాణాయామం చేశారనుకోండి, అప్పుడు లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. మన ఊపిరితిత్తులు గాలిని ఎంత ఎక్కువగా తీసుకోగలవో దాన్నే లంగ్స్ కెపాసిటీ అంటాం. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. ప్రాణాయామం వల్ల ఈ కెపాసిటీ అద్భుతంగా పెరుగుతుంది. అంటే మీ లంగ్స్ ఎక్కువ గాలిని నింపుకోగలుగుతాయి. అలాగే శ్వాస కండరాలు బలంగా తయారవుతాయి. మన ఊపిరి పీల్చుకోవడానికి, వదలడానికి కొన్ని కండరాలు పనిచేస్తాయి. ముఖ్యంగా మన ఛాతీ కింద ఉండే డయాఫ్రమ్ అనే కండరం, ఛాతీ గోడల దగ్గర ఉండే కండరాలు. ప్రాణాయామం వీటిని ఇనుములాగా బలంగా తయారు చేస్తుంది. ఇక కొందరికి శ్వాసనాళాల్లో చాలా కాలంగా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. దీనివల్ల ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ప్రాణాయామం ఈ వాపును తగ్గిస్తుంది. లంగ్స్ బాగా పనిచేయడం వల్ల శరీరంలోని ప్రతి చిన్న కణానికి అందే ఆక్సిజన్ సరఫరా రెట్టింపు అవుతుంది. అంటే మన శరీరం మొత్తం తాజాగా, చురుగ్గా ఉంటుంది. ఒక ఉదాహరణ చూద్దాం. స్పోర్ట్స్ పర్సన్స్ మీద కొన్ని పరిశోధనలు చేశారు. వాళ్ళు 15 నుంచి 21 రోజులు ప్రాణాయామం ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళు ఊపిరి బిగపట్టి ఉండే సమయం, అంటే బ్రీత్ హోల్డింగ్ టైం చాలా పెరిగిందని స్పష్టంగా తేలింది. ఇంకా కొన్ని ముఖ్యమైన ప్రాణాయామాలు చూస్తే, కపాలభాతి అంటే వేగంగా గాలిని బయటకు వదలడం, భస్త్రిక అంటే వేగంగా గాలి పీల్చి వదలడం లాంటి శక్తివంతమైన ప్రాణాయామాలు మన ఊపిరితిత్తుల్ని శుభ్రం చేసి వాటికి ఫుల్ ఛార్జింగ్ పెడతాయి. అందువల్ల ఇక ఆయాసం రావడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు లాంటి శ్వాస సమస్యలకు మనం చాలా తేలికగా దూరంగా ఉండొచ్చు. మన లంగ్స్ హెల్తీగా, స్ట్రాంగ్గా తయారవుతాయన్నమాట. ఆరోగ్యమైన గుండె, సాధారణ రక్తపోటు. ప్రాణాయామం మీ గుండెకు ఒక బలమైన రక్షణ కవచం లాంటిది. ఎలాగంటే మన శరీరంలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది. దాన్ని పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. దీన్నే మనం సింపుల్గా రిలాక్స్ అండ్ రీఛార్జ్ సిస్టమ్ అని కూడా అనుకోవచ్చు. అంటే మన శరీరాన్ని, మనసుని ప్రశాంతపరిచి తిరిగి శక్తిని పుంజుకునేలా చేసే సిస్టమ్ అన్నమాట. ప్రాణాయామం ఏం చేస్తుందంటే ఈ రిలాక్స్ అండ్ రీఛార్జ్ సిస్టమ్ని పూర్తిగా చైతన్యవంతం చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే గుండె వేగం అదుపులో ఉంటుంది. మన గుండె మరీ వేగంగా కొట్టుకోకుండా, నెమ్మదిగా కొట్టుకోకుండా సరైన వేగంతో కొట్టుకుంటుంది. అధిక రక్తపోటు తగ్గుతుంది. చాలా మందికి ఉండే ఈ బీపీ సమస్య అదుపులోకి వచ్చి నార్మల్కి వస్తుంది. మీరు రోజు క్రమం తప్పకుండా ప్రాణాయామం సాధన చేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా బోలెడు లాభాలు. లిస్ట్ చాలా పెద్దది, మీరే చూడండి. ప్రాణాయామం
ప్రాణాయామం బెనిఫిట్స్ ఇక్కడితో అయిపోలేదు ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి. స్మోకింగ్ లాంటి చెడ్డ అలవాట్ల మీద కోరికను తగ్గిస్తుంది, ఇది నిజం. బాడీలో దీర్ఘకాలికంగా వేధించే నొప్పులు మాయమవుతాయి. వర్కౌట్ చేసేటప్పుడు మీ స్టామినా, ఓపిక పెరుగుతాయి. ఒక స్టడీలో ఏం తేలిందంటే 4 వారాలు ప్రాణాయామం చేసిన వాళ్ళు అంతకు ముందు కంటే ఎక్కువ దూరం తక్కువ అలసటతో ఈజీగా నడిచారట. మీ స్కిన్ కూడా గ్లో అవుతుంది, యంగ్గా ఫ్రెష్గా కనిపిస్తారు. ఇంత ఫాస్ట్గా ఎలా పనిచేస్తుంది? సైన్స్ సీక్రెట్ ఇదే. ప్రాణాయామం ఇంత ఫాస్ట్గా, ఇంత ఎఫెక్టివ్గా ఎందుకు పనిచేస్తుందో తెలుసా? అది మన నర్వస్ సిస్టమ్ మీద, ముఖ్యంగా వాగస్ నర్వ్ మీద చూపే అద్భుతమైన ప్రభావం వల్ల. ఈ వాగస్ నర్వ్ మన బాడీలోని కూల్ డౌన్ అండ్ రిపేర్ సిస్టమ్కి మెయిన్ కంట్రోలర్ లాంటిది. ప్రాణాయామం దీన్ని స్టిమ్యులేట్ చేసి బాడీలో రిలాక్సేషన్ రెస్పాన్స్ని ట్రిగ్గర్ చేస్తుంది. ప్రాణాయామం చేయడం వల్ల కార్టిసాల్ అనే ఒక హార్మోన్ ఉంటుంది కదా, ఈ కార్టిసాల్ లెవెల్స్ తగ్గిపోతాయి. అంటే మన ఒత్తిడి ఆటోమేటిక్గా తగ్గుతుందన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం హెచ్ఆర్వి అంటే హార్ట్ రేట్ వేరియబిలిటీ. పేరు కొంచెం కొత్తగా ఉన్నా ఇది చాలా సింపుల్. మన గుండె కొట్టుకునే వేగంలో చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఈ తేడాలు ఎంత ఆరోగ్యకరంగా ఉన్నాయో చెప్పేదే హెచ్ఆర్వి. ఇది మన ఆరోగ్యం ఎలా ఉంది, మన ఒత్తిడిని ఎంత బాగా తట్టుకోగలుగుతున్నాం అని చెప్పడానికి ఒక మంచి ఇండికేటర్ లాంటిది. ప్రాణాయామం చేయడం వల్ల ఈ హెచ్ఆర్వి ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే మన ఆరోగ్యం బాగుపడుతుందని, ఒత్తిడిని తట్టుకునే శక్తి పెరుగుతుందని అర్థం. స్టార్ట్ చేయడం సింపుల్. ఈ 3 టెక్నిక్స్ మీకోసం. ఈ అమేజింగ్ జర్నీ స్టార్ట్ చేయడానికి మీరేం యోగా గురువు అవ్వక్కర్లేదు, పెద్ద పెద్ద ఆసనాలు వేయక్కర్లేదు. ఇవిగో 3 సింపుల్ కానీ సూపర్ ఎఫెక్టివ్ టెక్నిక్స్ మీకోసం. డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్ అంటే బొజ్జుతో శ్వాస. ఊపిరి ఛాతీ వరకే కాదు, పొట్ట నిండేలా లోతుగా తీసుకోండి. గాలి పీల్చినప్పుడు పొట్ట బెలూన్లా ముందుకు రావాలి, వదిలినప్పుడు లోపలికి పోవాలి. ఇదే బేసిక్ కానీ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్. నాడీ శోధన ఆల్టర్నేట్ నాస్ట్రల్ బ్రీతింగ్. ముక్కు రంధ్రాలు మార్చి చేసేది. మీ కుడి చేతి బొటన వేలితో కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ వైపు నుంచి నెమ్మదిగా లోతుగా గాలి పీల్చండి. తర్వాత ఉంగరపు వేలితో ఎడమ ముక్కుని మూసి కుడివైపు నుంచి గాలిని పూర్తిగా వదలండి. ఇప్పుడు కుడి నుంచే పీల్చి ఎడమ నుంచి వదలండి. ఇది ఒక రౌండ్. ఇలా కొన్ని రౌండ్స్ ప్రశాంతంగా చేయండి. భ్రమరి బీ బ్రీత్ తుమ్మెదలా చేసే శ్వాస. మీ చూపుడు వేళ్లతో చెవులు 2 మూసుకుని కళ్ళు కూడా మూసుకుని గాలి పీల్చుకుని వదిలేటప్పుడు అని తుమ్మెద చేసే సౌండ్ లాగా నాదం చేయండి. ఈ వైబ్రేషన్ మీ తలలో, ముఖంలో చక్కగా ఫీల్ అవ్వాలి. వీటిలో ఏది చేసినా రోజు 5 నుంచి 10 నిమిషాలు కేటాయిస్తే చాలు. మీలో వచ్చే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ 21 రోజులు మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా పట్టుదలగా చేయాలి. అప్పుడే రిజల్ట్స్ అదిరిపోతాయి, లైఫ్ మారిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం? మీ శ్వాస, మీ ఆరోగ్యం, మీ ఆనందం అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. ఈ పవర్ఫుల్ ప్రాణాయామ టెక్నిక్ని ఈ రోజే, ఇప్పుడే స్టార్ట్ చేయండి.